అమ్మాయికి ఫోన్ చేశారా అంది ప్రమీల వంటగదిలోంచి. టిఫిన్లు కాగానే ఆమెకు రోజు గుర్తొచ్చే పని ఇదొకటి. ఇలా ఆమె ఆర్డర్ వేయగానే అమ్మాయికి ఫోన్ కలిపి ఏంటి విశేషాలు అని ఓ మాట అడిగి స్పీకర్ ఆన్ చేసి కూరగాయలు తరుగుతున్న భార్య చెవి దగ్గర ఫోన్ పెట్టుకోవడం ఆయనకు డ్యూటీ అయిపోయింది. ఏంటే ఉషా, పిల్లాడు రాత్రి బాగా నిద్రపోయాడా? మొన్నటిలాగే నడిరాత్రి లేచి ట్యాబ్ కావాలని ఏడ్చాడా? ఇడ్లీలు మెత్తగా వచ్చాయా? పచ్చడి 2 రోజుల కోసం ఒకేసారి పెట్టేయ్. ఇలా సాగుతుంది ముచ్చట నిత్యనూతనంగా. దామోదరం చదువుతున్న పేపర్ పక్కన పెట్టి మెల్లగా లేచి టేబుల్ పైనున్న మొబైల్ ఫోను అందుకొని కూతురు నెంబర్కు కాల్ కలిపాడు. రింగ్ అయి ఆగిపోయింది. స్పీకర్ పెట్టినందువల్ల ఆ శబ్దం వంటగదిలోకి కూడా వినిపించింది. 10 నిమిషాలాగి మళ్ళీ ఓసారి చెయ్యండి అంటుండగా ఫోన్ రింగ్ అయింది. మాట్లాడు అన్నాడు ఫోన్ ఆమె చేతికిస్తూ. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చానమ్మా, ఓపిక లేదు అంది ఉష. హాస్పిటలా? ఎవరికి? ఏమైందే ఉషా అని అడిగింది ప్రమిళ అదూర్ధంగా. అంత కంగారేమీ లేదు, అందరం బాగానే ఉన్నాం. మరి టింకుగాడికి వచ్చే నెల 5కి 3 ఏండ్లు నిండుతాయి కదా, మమ్మీ డాడీ అని కూడా అనటం లేదు. ఏబిసిడి 1 2 3 అంటాడు, కానీ మరో మాట అనడు. తాత అమ్మమ్మ అని ఎప్పుడో ఏడాది క్రితం తెలిసి తెలియనప్పుడు అన్నాడు, కానీ వయసు పెరుగుతున్న కొద్దీ అది లేదు అంది ప్రమిళ. అదే కదా, ఇక్కడ రెయిన్బోలో స్పీచ్ థెరపిస్ట్ను కలిసి వచ్చాం. ఏమన్నారు? ఇప్పటికే ఎన్నో మాట్లాడాల్సింది. అందరి పిల్లలతో పోలిస్తే ఏడాది వెనకపడ్డాడు. ఇలాగే వదిలేస్తే ఇబ్బందే. ఎక్కువసేపు స్క్రీన్స్ అంటే టీవీ, మొబైల్, ట్యాబ్ వంటివి చూస్తే నార్మల్ వర్డ్స్ రావు. పక్కన కూర్చొని ప్రాక్టీస్ చేయించాలి, నలుగురిలో తిప్పాలి అన్నారు. సరే, మేం వాడి బర్త్డేకి వస్తాం కదా, అప్పుడు 4 రోజులు ఎక్కువ ఉండి అన్నీ వాడితో పలికిస్తాం అని తన ధోరణిలో చెప్పింది ప్రమీల. వీళ్ళిద్దరూ వరంగల్లో ఉంటారు. కూతురు వాళ్ళు ఉండేది హైదరాబాద్లో. అల్లుడు భరత్ కొత్త కంపెనీలో చేరడంతో బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి 3 నెలలైంది. వాళ్ళు ఊరు మారాక చూడ్డానికి ఓసారి వెళ్ళొచ్చారు. అప్పుడే మేం హైదరాబాద్ వచ్చిన సంగతి మన వాళ్ళెవ్వరికీ చెప్పకండి అని మాట తీసుకుంది కూతురు. అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కానీ హోదా పెద్దదంట, భారీ జీతమట. ఎప్పుడు కంప్యూటర్ మెడలో వేసుకున్నట్లే ఉంటాడు. మనిషి ఇంట్లో ఉన్నా మనసు అమెరికాలో ఉంటుంది. అత్తమామలు వచ్చినప్పుడు బాగున్నారా అని వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని తప్ప మరో మాటకు అతనికి వీలు చిక్కదు. విశాలమైన 3 బెడ్రూమ్ల ఫ్లాట్లో ఉంటున్న ఉషా ఇంటికి పని మనిషి, వంట మనిషి, పిల్లాడిని చూసేందుకు నాని టైం ప్రకారం వచ్చి వెళ్తుంటారు. ఎప్పుడు మొబైల్ పట్టుకొని ఫ్రెండ్స్కి ఫోన్ చేయడమో, ఆన్లైన్లో బట్టలు, చెప్పులు, బ్యాగులు వెతుకుతూ నచ్చితే ఆర్డర్ చేస్తూ ఆమె పొద్దు గడుపుతుంది. పిల్లాడికి కావాల్సినవన్నీ ఆట వస్తువులు కొనిపెట్టారు. వాటితో విసుగొచ్చినప్పుడు వాడు ఇల్లంతా తిరుగుతూ కిచెన్లోకి వెళ్ళి డబ్బాలు పడేయడం, ఫ్రిడ్జ్లో నుంచి ప్యాకెట్లు తీయడం, కుర్చీలెక్కి కప్పు బోర్లించి చేతికందినవన్నీ పడేయడం చేస్తే ఉష వాడి కోసం టీవీలో, యూట్యూబ్లో పాటలు పెట్టడమో, వాడి చేతికి ట్యాబ్ ఇవ్వడమో చేస్తుంది. టింకు ట్యాబ్ ఆపరేషన్లో దిట్ట. క్షణాల్లో తాను కోరుకున్న ప్రోగ్రాం పెట్టుకోగలడు. ప్రమీల దామోదరంల వైపు బంధువులు హైదరాబాద్లో ఎందరో ఉన్నారు. కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన పిల్లల చదువులకు, ఉద్యోగాల కోసము చాలామంది సిటీకి మారారు. ఎవరికి ఉషా వాళ్ళు హైదరాబాద్లో ఉన్న సంగతి తెలియదు. ఎవరికి చెప్పొద్దన్నందుకు గత 3 నెలలుగా వీళ్ళు కూడా హైదరాబాద్లో ఎవరింట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. వెళ్తే ఉషా ఎలా ఉంది అని అడిగే వాళ్లకు ఇక్కడే ఉంది అని ఒక్క మాటైనా చెప్పాలి కదా అని వారి బాధ. అరే ఇదేంటి, మీరు రాకుండా ఏ బారసాల, సీమంతం గాని జరిగాయా? పెద్దవారి దీవెనలు మాకు కావాలి కదా. పిల్లల బర్త్డేకు పిలిచినా వచ్చేవాళ్ళు. ఇలా మారిపోయారేం
అని బంధువులు అలకబూనుతున్నారు. టింకు బెంగళూరులో పుట్టాడు. వాడి 2 బర్త్డేలు అక్కడే కొలీగ్స్తో హోటల్లో గ్రాండ్గా జరిగాయి. దానికి బయట వాళ్ళు ఈ పెద్ద మనుషులిద్దరే. 10 రోజుల్లో వాడి 3వ పుట్టినరోజు ఉంది. బెంగళూరులో లాగే ఇక్కడ కూడా గ్రాండ్గా కొలీగ్స్ మధ్యన హోటల్లో జరపాలని ప్లాన్. మధ్యాహ్నం భోజనాలయ్యాక మనవడి మాటల పరిస్థితిపై ఇద్దరి మధ్య ముచ్చట మొదలైంది. మా వైపు పిల్లలెవరైనా ఏడాది దాటిందో లేదో అమ్మా అమ్మా అని అనేవాళ్ళు అంది ప్రమీల. ఇప్పుడు మా వైపు మీ వైపు ప్రధానం కాదు. వాడికి మాటలు రాకపోవడానికి మన అమ్మాయి అల్లుడే కారణం అన్నాడు దామోదరం. భలేవారు, వాళ్ళ ముందు అనేరు, మళ్ళీ ముఖం చూడరు. అందరి ముందు అంటాను. మనుషుల మధ్య ఉంటేనే పిల్లలకు మాటలు తొందరగా వస్తాయి. ఇంటికెవ్వరూ రాకూడదంటారు. బంధువులని పలకరిస్తే బాధలే చెప్పుకుంటారో డబ్బులే అడుగుతారో అని భయం. చుట్టాలు వారి పిల్లలు ఇంటికి వస్తే అల్లరల్లరి చేస్తారు. ఇంట్లో వస్తువులు చిందరవందర చేస్తారు. పిల్లాడి బొమ్మలని పాడు చేస్తారు. మనశ్శాంతి లేకుండా పోతుంది అని ముడుచుకుని కూర్చున్నారు. మనుషులతో మాకేం పని? కొండ మీద కోతినైనా ఆన్లైన్లో కొనేయగలం అనే ధీమా వారిది. అదే కొంప ముంచుతుంది. ఈ విషయం ముందు వాళ్ళిద్దరికీ అర్థం కావాలి అన్నాడు దామోదరం. ఈ మాటలు వినగానే ప్రమీల ఆలోచనల్లో పడింది. భర్త చదువుకున్నవాడు, ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడిగా పేరు గౌరవం పొందిన మనిషి. అవసరమైతే తప్ప కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చడు. ఈయన ఇంత గట్టిగా చెబుతున్నాడంటే అందులో నిజం లేకపోలేదు అనిపించిందామెకు. మరెలా అన్నట్టు భర్త ముఖం చూసింది. ఏదో ఆలోచిస్తాలే అన్నట్లు ఆయన తల ఆడించాడు. ఓ రోజు ఉష ఫోన్లో మాట్లాడుతూ మనవడి పుట్టినరోజు దగ్గర పడుతుంది, ఎప్పుడొస్తున్నారు అంది. ప్రమీల చేతిలోంచి ఫోన్ తీసుకున్న దామోదరం, ఉషా, మన వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా మనవడికి 3 ఏళ్ళు నిండుతాయేమో, ఎప్పుడు బర్త్డే, బెంగళూరు వెళ్తున్నారా అని అడుగుతున్నారు. ఇప్పుడు మేము బర్త్డేకి వచ్చి వాళ్లకు ఏమని చెప్పాలి? అబద్ధం మా వల్ల కాదు. ఈసారి బర్త్డే మీరే కానియండి, ఏమనుకోవద్దు అన్నాడు. వెంటనే ఉష, ఫోను మమ్మీకివ్వు అంది. అంత వింటున్న ప్రమీల ఫోన్ తీసుకొని, చెప్పవే అంది. ఏంటమ్మా ఇది? డాడీ ఏదేదో అంటున్నాడు. మీ కూతురు దగ్గరికి మీరు వస్తున్నారు, మధ్య వాళ్ళకేంటి బాధ అంది విసురుగా. మా పరిస్థితి చెప్పాడాయన అంది ప్రమీల భర్త పక్షం వహిస్తూ. నాకు సమాధానం చెప్పమంటే మీ ఆయనకు వంత పాడుతున్నావేంటి అని విసురుగా ఫోన్ పెట్టేసింది. గాబరాగా తిరిగి ప్రమీల మళ్ళీ కూతురికి ఫోన్ చేసినా ఆమె ఎత్తలేదు. భర్త వైపు చూసింది. ఏం కాదు అని ఆయన కళ్ళతో చెప్పాడు. మర్నాడు పొద్దున్నే టిఫిన్ చేస్తుండగానే ఉషా నుంచి ఫోన్ వచ్చింది. చెప్పు తల్లి, మనవడు లేచాడా అంది ప్రమీల. మీకోసం బర్త్డేకి ఒక్కరిద్దరిని పిలుద్దాం, మీరు మాత్రం రావాలి అంది ఉష. భర్త సరే అన్నట్లు తల ఊపగానే అలాగైతే సరే అంది. మధు మామయ్య వాళ్ళను, సుజాత పిన్ని వాళ్ళను పిలుద్దామా అంది. నీ ఇష్టమమ్మా. చేసేది చేసి నీ ఇష్టమంటావేంటి అంది ఉష. అయ్యో, నిన్నేమన్నా అన్నామే? మా ఇబ్బంది చెప్పుకున్నాం కానీ మేం పిలవమన్నామా అంది ప్రమీల. సరే సరే అని ఫోన్ పెట్టేసింది ఉష. మధ్యాహ్నం ఉష మళ్ళీ ఫోన్ చేసి ఇంకో ఇద్దరిని పిలుద్దామా అంది. నీ ఇష్టమంటే ఫోన్ పెట్టేస్తుందేమోనని. బాగుంటుంది అంది ప్రమీల. ఎవరైతే బాగుంటుంది అంది ఉష తల్లిపై భారమేస్తూ. అమ్మాయి పిలుద్దామన్నా ఇద్దరు తన వైపు వాళ్లే కాబట్టి భర్త తరపున వాళ్ళ పేర్లు చెప్పింది. శ్రీను బాబాయ్, సరోజ ఆంటీ, వాళ్ళని పిలువు అని ఫోన్ పెట్టేసింది. మళ్ళీ కొద్దిసేపటికి కూతురు నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. శ్రావణితో, రజనితో నేను చిన్నప్పుడు ఎంతో ఆడుకునేదాన్ని. ఇప్పుడెక్కడున్నారో? సిటీలోనే లింగంపల్లిలో ఉన్నారు. పిలిస్తే సంతోషిస్తారు అంది ప్రమీల. ఆ 4 నెంబర్లైతే ఇవ్వు, నేను మాట్లాడతాను. సరే అని ఫోన్ దామోదరికి ఇస్తే నెంబరు మెసేజ్ చేశాడు. మనవడి బర్త్డేకు 3 రోజుల ముందు వెళ్ళాలిద్దరు.
వీళ్ళు వచ్చింది తెలిసి మర్నాడే 6 కుటుంబాల వాళ్ళు దిగారు. ఇల్లంతా ఊహించని సందడి. ఉషా వారికి ఓ బెడ్రూమ్ చూపిస్తే లగేజ్ పెట్టుకున్నారు. మీ పని మనుషులకు ఈ 2 రోజులు సెలవు ఇవ్వవే ఉషా, ఫంక్షన్ టైంకి రమ్మని చెప్పు, అంతా మేం చూసుకుంటాం అంది సరోజ ఆంటీ. అందరూ ఆమెకు వంత పాడారు. సుజాత పిన్ని ఈలోగా టీ పెట్టి అందరికీ ఇచ్చింది. ఉషా కోసమని చేసుకొచ్చిన లడ్లు, అరిసెలు, చెక్కలు, కారంపూస ఆమె చేతిలో పెట్టారు. హాల్లో కూర్చొని ముచ్చట్లాడుతూ వంటల కోసం కూరగాయలు ముందుకేసుకున్నారు. మాటల్లోనే వంటలయ్యాయి. ఇల్లంతా మాటల వంటల గుమగుమలతో నిండిపోవడం ఉషకు వింతగా సంతోషంగా ఉంది. భోజనాలయ్యాక హాల్లోనే నడుం వాల్చారు. ముచ్చట్లు, నవ్వులు, గుసగుసలు ఓవైపు సాగుతూనే ఉన్నాయి. పిల్లలు ఇల్లంతా తిరుగుతూ దాగుడు మూతలు, ఇంకేవో ఆటలు ఆడుతున్నారు. వారి వెంటే టింకు నవ్వుతూ కేరింతలు కొడుతూ పరిగెడుతున్నాడు. వాళ్ళంతా గట్టిగా పేర్లతో పిలుచుకుంటుంటే వచ్చిరాని పదాల తాను అంటున్నాడు. అరే టింకు రారా అంటే గంతులేస్తూ దగ్గరకు వెళ్తున్నాడు. అంత ఆనందం వాడిలో ఉష ఎన్నడూ చూడలేదు. పిల్లలంతా కలిసి భోంచేస్తుంటే టింకు వాళ్ళ పక్కన కూర్చొని వాళ్లను అనుకరిస్తూ తాను తిన్నాడు. రాత్రి డ్యూటీ నుంచి వచ్చిన భరత్ వీళ్ళందర్నీ చూసి ముందు కొంత తత్తరపడి అందర్నీ పలకరించి బెడ్రూంలోకి వెళ్ళాడు. కొద్దిసేపయ్యాక భారతమ్మ ఉషను పిలిచి మీ ఆయన్ని ఓసారి ఇలా రమ్మనవే అంది. ఆ మాట విన్న భరత్ బయటికొచ్చాడు. బాబు బర్త్డే వంటలకు బయట ఆర్డర్ చెయ్యకు. ఏమేమి ఐటమ్స్ కావాలో, ఎంతమందికి కావాలో చెప్పండి, అన్నీ రెడీ అవుతాయి సరేనా అందామే. అతనేదో సర్ది చెప్పబోక అందరూ ఒక్కసారిగా నో నో అంటూ అతన్ని మాట్లాడనివ్వలేదు. పెద్దలంతా కలిసి వంటల ఏర్పాట్లు చూసుకున్నట్లే పిల్లలంతా కలిసి చక్కగా డెకరేషన్ చేశారు. ఎంతో సంబరంగా బర్త్డే జరిగింది. ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోయారందరూ. ఇల్లంతా బోసిపోయినట్లుంది. ఇంట్లో 2 రోజులు వారి ముచ్చట్లే. రేపు వెళ్దుర్లే అని అంటే ఎవ్వరూ ఆగలేదు అని తల్లితో పదే పదే అంది ఉష. టింకు గాలి తీసిన బంతిలా అయ్యాడు. 2 రోజులకు బర్త్డే ఫోటో ఆల్బమ్ వచ్చింది. టింకు ఎగబడి పిల్లల ఫోటోలను వేలుతో చూపిస్తూ అన్నా, బాబీ, రాణి, చిన్న అని వారిని గుర్తుపడుతూ పేర్లు చెబుతున్నాడు. ఇన్నాళ్ళు అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ అనని వాడు 2 రోజుల్లో ఇన్ని పేర్లు ఎలా నేర్చుకున్నాడబ్బా అని నలుగురు ఆశ్చర్యపోయారు. దామోదరం తీరిగ్గా కూర్చొని టింకుకి ఆల్బంలో తమ ఫోటోలను కూడా చూపిస్తూ పిలవడం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఉషా, భరత్ల వాలకం చూస్తుంటే వారికి విషయం కొంతైనా అర్థమైనట్లుంది. ఉషా శుక్రవారం సాయంత్రం రజనికి ఫోన్ చేసి రేపొద్దున పిల్లలతో కలిసి మళ్ళీ రండే, అసలు కలిసినట్లే లేదు అంది. మేం తర్వాత వస్తాం కానీ ఈసారికి మీరే మా ఇంటికి రండి అంది రజని. తల్లితో ఆ మాట చెబితే వాళ్ళది డబుల్ బెడ్రూమ్ పోర్షన్ మరి అంది. అయినా పర్వాలేదు, టింకు పిల్లలతో హాయిగా ఆడుకుంటున్నాడు, మాటలు నేర్చుకుంటున్నాడు. రజని కూడా అబ్బో ఎన్ని ముచ్చట్లు చెబుతుందో, అసలు టైమే తెలియదు అంది ఉష. భర్త కూడా సరే అనడంతో కారు రజని ఇంటి వైపు కదిలింది. వెనుక సీట్లో కూర్చున్న ప్రమీల, దామోదరం ముసిముసి నవ్వులతో చేతులు కలుపుకున్నారు.